ఖరీదులా తిరిగే ఏ మనిషి అయినా కంచాకు బూడిదే అవ్వ. శ్మశానంలో చలిమంటలు కాచుకునే ఓ బాటసారి ఓసారి తిరిగి చూడు. ముళ్ళు పైన పువ్వు ఉంటుంది, రవన్నాక కొవ్వు ఉంటుంది. నిన్నేరా బాబు అడిగేది మటన్ షాప్ ముందు మొక్క దొరుకుద్దా లేదని ఎదురు చూసే కుక్కలా ఇట్ట మొఖం అందరాలుడు అను నువ్వు ఒక్కడవే కదా మిగిలిపోయావు. ఏటన్నాయా అడిగిందని సమాధానం చెప్పాలి. సెంటిమెంటింగ్ చేస్తున్నావు. ఒరే అల్లుడు మ్యాటర్ ఏంటంటే అది 1980. నాకు చిన్నప్పటి నుంచి ఒక సినిమా తీయాలని పిచ్చి ఉండేదిరా. నీకు పిచ్చుందని తెలుసు గాని సినిమా తీయాలన్న పిచ్చుందని నాకు తెలియదు. చిన్నప్పుడు మా ఇంట్లో ఉండే చిన్న టీవీలో వచ్చే దూరదర్శనంలో పెద్ద ఎన్టీఆర్ సినిమా చూసినప్పుడే ఫిక్స్ అయిపోయాను రా. ఏదో ఒక రోజు అన్నగారితో సినిమా తీయాలని. ఆయనతో ఎలాగో అవదో కనీసం జూనియర్ ఎన్టీఆర్ గారితో అయినా అవుద్ది అనుకుంటే అది కూడా అవ్వట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాబోతే ఈ టూడీ విలేజ్ జూనియర్ ఎన్టీఆర్ సరిపోతే టూడీ విలేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎవర్రా? ఇంకెవరు మాయా అల్లుడు అంటే ఎవరా కాదు నువ్వా? ఆయనేమో యంగ్ టైగర్, నేను ఈ టూడీ విలేజ్ టైగర్. మేరా నామ్ నీకు తెలుసు కదా పులి హై. పురే అల్లుడు దయచేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు ఈ మాట చెప్పకరా. ఏమంటావు? కుక్కను కొట్టినట్టు కొడతారా? నేనేమో నీకు సపోర్టింగ్ మోటివేటింగ్ చెప్తే మీరు గారు చెప్తున్నావు. నాకు అర్థమైందిలే నీ సినిమా మీద కూర్చొని కానీ తీసేంత సత్తా లేదని. అల్లుడు చట్టాలు చొక్కా బొత్తాలు అని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు. మరి లేకపోతే నువ్వు సినిమా తీయాలంటే నీ కోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ సరపనా నాకు తీరవా? నీకు ఆ దమ్ము ధైర్యం ఒంట్లో సుఖం పొగరు లేదనేగా. చాలు ఇక చాలురా అల్లుడు. చేస్తా నీతోనే సినిమా చేస్తా. మళ్ళీ సినిమా అంటే అలాంటి అలా తప్ప సినిమా అనుకుంటున్నావేమో. హాలీవుడ్ రేంజ్ సినిమా తెస్తారా అల్లుడు? హాలీవుడ్? అవును రాలుడు హాలీవుడే. నేను తీయబోయే సినిమా ఎలా ఉంటుందంటే థియేటర్ ముందు జనాలు క్యూలు కడతారు. డోరు దగ్గర టికెట్లు తెంపలేక అలిసిపోతారు. సినిమా క్రేజ్ చూసి యాంటీ ఫ్యాన్స్ కుళ్ళుకుంటారు. సినిమా కలెక్షన్లు చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కళ్ళుమంటారు. నేను తీసే సినిమా ఫ్యాన్ ఓల్డ్ కాదురా, పక్క గ్రహాలకు కూడా పాకిపోతుంది. తీస్తారా అల్లుడు? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీసి పెద్ద సినిమా తీస్తా. అవతార్. అందుకే మనం ఇంకోలా చేద్దాం. వాళ్ళు తీసింది పండోరా గ్రహం మీద, నేను తీసేది 2D విలేజ్ మీద. మరి అవతారంటే క్రియేటివిటీ ఉన్నోడి ఖర్చే అవసరం లేదు. నువ్వు సూపర్రా మాయా. అయితే నీ సినిమా హీరో నేనే కదా. నువ్వే రాలుడు వెళ్ళి తోక పెంచుకుంటా పో. నేను చెప్తాగా కంగారు పడకు. రే అల్లుడు పద. రే అల్లుడు ఆ తుండు అందుకో. తుండెందుకు? తుడుచుకోవడానికి రా, లేకపోతే ఎందుకు? ఓసారి ఇవ్వ తుండి. ఇదిగోరా అల్లుడు తీసుకో. ఇంకిదే నీ తోక. ఒక్క నిమిషం ఉండు అల్లుడు. కంగారు పడకు, టైం ఉంది ఇంకా నీ కాస్ట్యూమ్ అంతా సెట్ చేయాలి. అన్ని సెట్ అయిపోయాయి, ఒక విగ్గు తప్ప. ఏం చెయ్యాలి? విగ్గు 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 విగ్గు. అమ్మో నా విగ్గు. వివరాలు అడగరా. రే అల్లు పక్క అయిపోయి. ఇప్పుడు సెట్. ఒకటి మిస్ అయింది. ఒరే అల్లుడు ఉలుగు రంగులో ఉన్న బంగినపల్లి మామిడి పండ్ల భలే ఉన్నావురా. అంత చూసుకోరా అల్లుడు. అదిరా అల్లుడు చూసావా? నువ్వు కూడా నిన్ను గుర్తుపట్టలేపోయావు. అది ఈ మామంటే. అవునరమయ్య అచ్చ నేను అవతారంలో ఉన్నాను. మనం ఏమనుకుంటున్నావు? సరే అల్లుడు పద షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం.
ఊరే అల్లుడు, ఈ లొకేషన్ ఏదో బాగున్నట్టుంది, ఇక్కడ నిలబడు, షూటింగ్ చేసేద్దాం. అదే కెమెరామెన్ లేడు, క్యామెరామెన్ లేదు, లైటింగ్ లేదు, ప్రొడక్షన్ లేదు, ఫైట్ మాస్టర్ లేడు, అసలు సెట్ లేదు. చుట్టూ ఇన్ని సెట్లు ఉన్నప్పుడు మళ్ళీ సెట్ ఎందుకురా? కోతిలా వెళ్ళి ఆ సెట్ ఎక్కేసి నేను షూటింగ్ చేసేస్తా. సర్లే ఎక్కుతాను, కనీసం నాకేమో సెట్టింగ్ ఉండవుతుందా? ఏంట్రా చెవుల్లో ఏమైనా బురదమట్టి తిరుగుతుందా? ఇందాక చెప్పాను కదా, ఈ చెట్లకు మించిన సెట్టింగ్ ఏంటి అంటే అది సెట్టింగ్. ఏంట్రా చెట్టు ఎక్కమంటే భూమికి బొక్కెడుతున్నావు అంటే ఏంటి? అదేరమయ్య, మసాలా అన్న తర్వాత చెక్క ముక్క ఉండాలి, అలాగే సినిమా అంటే హీరో హీరోయిన్ కూడా ఉండాలి కదరా. ఇప్పుడు నీ కోసం మొక్కని చిచ్చి హీరోయిన్ ఎత్తుకుని రావాలా? ఎతకడం ఎందుకు రామయ్య, నా హీరోయిన్ అంటే తుంటే కదా. అయినా ఇందులో హీరోయిన్ ఉండదురా, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. హీరోయిన్ లేకుండా సినిమా ఎట్రా బాబు? కనీసం కనీసంలో కనీసం 6 పాటలు 3 ఫైట్లన్నా లేకపోతే సినిమా ఏం బాగుంటుంది చెప్పు. అలా కాదురా, నువ్వేమన్నా చెప్పరా, హీరోయిన్ సినిమా నేనంతే. నీతో పెద్ద సాగు వచ్చిందిరా, పద హీరోయిన్ తెచ్చుకుందాం. ఒరే వాయా, వీడికి చూడరా సంక్రాంతి ముందు గంగరెత్తి తీసుకొచ్చినట్టు ఏమన్నా తీసుకొచ్చావు ఎవడీడు? నాకు హీరో హీరో నన్నే కొడతావా? అవతారాస్తం వేసుకొని అందుకన్నా కొడతావా? హీరో లేదు హీరో లేదు, ఏ బాబు గారు కోపం అప్పడానే హీరో. సారీట్రా, నీ పని చెప్తాను. నేను చెప్పాను కదా రాలుడు, అసలు నా మాట ఉంటే వాడికి సగం షూటింగ్ కూడా అయిపోయేది. నువ్వే హీరోయిన్ అని చెప్పేసి నా స్క్రీన్ ప్లే అంతా పెద్ద దెబ్బ తీసో. అంటే మాయా అది తెలుసు కదరా నీకు, బండికి పెట్రోల్ ఎలాగో ఈ పులిగడి కాదు సునీతలాగా. ఎవర్రా మీరు? రే అల్లుడు, అది కుక్కల మ్యాన్రా, ఎక్కేవంటే కుక్కలు రక్కేస్తాయి నిన్ను. స్ట్రాంగ్ కాఫీ తాగ